నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అక్కడి సర్వోన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి బిడ్డకు పౌరసత్వం పొందే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన మొదటి రోజే తీసుకువచ్చిన ఈ వివాదాస్పద నిర్ణయానికి న్యాయస్థానం బ్రేక్ వేసింది. వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై అక్కడి సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ఆయన తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదని తేల్చి చెప్పింది. అమెరికా గడ్డపై జన్మించిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందన్న శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని, రాజ్యాంగ సూత్రాన్ని కోర్టు పునరుద్ఘాటించింది. అమెరికా సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే యాదగిరి రెడ్డి గారు. అసలు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమిటి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటంటే ఏం చెప్తారు? అవునమ్మా, డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే వలసదారులను టార్గెట్ చేస్తూ పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అంటే అమెరికాలో లీగల్ గా ఉంటున్న H-1B స్టూడెంట్ అంటే F-1 వీసాలు, అలాగే టూరిస్ట్ వీసాలు లేదా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వారికి పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం రాకూడదు అనేది ట్రంప్ పాలసీ. అయితే అమెరికా సుప్రీంకోర్టు ఈ రోజు దీనిపై చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ స్పష్టంగా ఏం చెప్పారంటే, అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు పౌరసత్వం పొందే హక్కు ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేశారు. అనుశ్రీ. యాదగిరి రెడ్డి గారు, అమెరికాలో ఉన్న భారతీయులపై, ముఖ్యంగా ఈ ఐటీ ఉద్యోగులపై ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఇది మన భారతీయులకు, ముఖ్యంగా అమెరికాలో H-1B మీద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు, L-1 వీసాల మీద ఉన్న వాళ్లకు, అట్లాగే అక్కడ చదువుకుని ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్లి భార్య లేదా భర్తతో కలిసి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న వాళ్లకు, వీళ్ళందరికీ కూడా పెద్ద ఊరట. ఎందుకంటే అక్కడ వాళ్ళకు జన్మించిన సంతానానికి పౌరసత్వం లభిస్తుంది. ఒకవేళ ట్రంప్ ఆర్డర్ కనుక అమల్లోకి వచ్చి ఉంటే అక్కడ తాత్కాలికంగా నివసిస్తున్న భారతీయ దంపతులకు పుట్టే పిల్లలకు అమెరికా సిటిజన్షిప్ వచ్చేది కాదు. వారు మళ్ళీ భారతీయ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అమెరికా ఇచ్చే డిపెండెంట్ వీసా మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ను రద్దు చేయడం వల్ల ఎప్పటిలాగే అమెరికాలో పుట్టే భారతీయ సంతతి పిల్లలందరికీ కూడా పుట్టుకతోనే అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. కాబట్టి భారతీయ కమ్యూనిటీలో ఉన్న పెద్ద ఆందోళన ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయింది. అసలు ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఎందుకు అంత పట్టుదలగా తీసుకొచ్చారు? దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందంటారా? ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అని ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా మెక్సికో సరిహద్దులు, అమెరికా ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దుల నుంచి వచ్చే అక్రమ వలసదారులను అడ్డుకోవడం అన్నది ఆయన ప్రధాన ఎజెండా. కొందరు కేవలం పిల్లలకు పౌరసత్వం వస్తుందనే ఉద్దేశంతో కొన్ని సంపన్న దేశాలు, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు, అట్లాంటి దేశాలు పిల్లలకు పౌరసత్వం వస్తున్న ఉద్దేశంతో అమెరికాలకు రావడం, అక్కడే ప్రసవాలు చేసుకోవడం, దీనివల్ల అమెరికా ఓనర్లపై భారం పడుతుంది అనేది డొనాల్డ్ ట్రంప్ వాదన. తన ఓట్ బ్యాంకును, కన్జర్వేటివ్ ఓటర్లను సంతృప్తి పరచడానికి కూడా ఆయన రెండోసారి పదవిలోకి రాగానే మొదటి రోజే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని సంతకం చేశారు. కానీ అమెరికాలో చట్టం, రాజ్యాంగం అత్యంత బలమైనవి. ప్రెసిడెంట్ ఆర్డర్ అయినా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలని సుప్రీంకోర్టు మరొకసారి నిరూపించింది. అసలు ఈ ఆర్డర్ గతంలో ఎప్పుడైనా అమల్లోకి వచ్చిందంటారా? ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఏం చెప్తారు? లేదు, గతంలో ఈ ఆర్డర్ ఎప్పుడు ప్రాక్టికల్ గా అమల్లోకి రాలేదు. డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన వెంటనే సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్, అమెరికాలో చాలా బలంగా పనిచేస్తాయి సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ఇమిగ్రేషన్ గ్రూప్స్ కోర్టులను ఆశ్రయించినాయి. ముఖ్యంగా వాళ్ళు వెంటనే ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాయి. దీని మీద ఫెడరల్ కోర్టులు వెంటనే స్టే ఇవ్వడం కూడా ప్రారంభించాయి. పరిపాలనా విభాగం కూడా దీన్ని ఎక్కడ గట్టిగా అమలు చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కొన్ని చోట్ల ఎక్కడైతే రిపబ్లికన్ గవర్నర్లు ఉన్నారో ఆ రాష్ట్రాల్లో కొంత దీన్ని నిలుపుదల చేయడానికి ప్రయత్నించినా కూడా ఫెడరల్ కోర్టు స్టేలతోనే అక్కడ కూడా అయిపోయింది. ఇక ప్రత్యామ్నాయాల విషయానికి వస్తే ప్రెసిడెంట్ హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఏమి చేయలేరమ్మా. ఎందుకంటే సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేసింది. ఈ చట్టాన్ని మార్చాలంటే అమెరికన్ కాంగ్రెస్ లో, అంటే ప్రతినిధుల సభలో గానీ సెనెట్ లో గానీ రాజ్యాంగ సభను తీసుకురావాలి.
రాజ్యాంగ సవరణ తీసుకురావాలంటే దానికి 3/2 మెజారిటీ కావాలి. అది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కు దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ ఇష్యూ సుప్రీంకోర్టు పూర్తిగా చెక్ పెట్టేసిందని చెప్పొచ్చు. అనుశ్రీ యాదగిరి రెడ్డి గారు, ఈ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఇచ్చిన తీర్పులో మరేదైనా కీలకమైన అంశం ఉందంటారా? భవిష్యత్తుకి ఇది ఎలాంటి సంకేతం ఇవ్వచ్చు? చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ రాసిన తీర్పులో ఒక అద్భుతమైన మాట అన్నారు. పౌరసత్వం అనేది హక్కులను కలిగి ఉండటానికి ఇచ్చే ప్రాథమిక హక్కు, అంటే రైట్ టు హ్యావ్ రైట్స్ అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. 14వ రాజ్యాంగ సవరణ తెచ్చిన నాటి నిర్మాతలు ఈ దేశంలో పుట్టే ప్రతి వ్యక్తికి ఆ హామీ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నేడు సుప్రీంకోర్టు నిలబడుతుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ తీర్పు ద్వారా అమెరికా న్యాయ వ్యవస్థ ప్రపంచానికి ఒక బలమైన సంకేతం ఇచ్చింది. వైట్ హౌస్ లో ఎంతటి శక్తివంతమైన అధ్యక్షుడున్నా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను, వలసదారుల రక్షణను అంత సులభంగా మార్చలేరని ఈ సుప్రీంకోర్టు తీర్పు నిరూపించింది. ఇది డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలకు పడిన అతిపెద్ద బ్రేక్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్ అండి. మిగతా అప్డేట్స్ చూద్దాం. ఏపీలో భారీ భూమాయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ప్రైవేటు సంస్థలకు భూములు ధారాదత్తం చేసేందుకు అనుమతి ఇచ్చారు. అమ్మకం, బదిలీ, లీజుకు ఇచ్చుకునేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం ప్రాజెక్టుల భూములను అమ్మేసుకునేందుకు ఎల్లో జెండా ఊపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ఆధీనంలో భూములకు అనుమతి ఇస్తూ జీవో ఇచ్చారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు చెల్లించకపోయినా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 22A ఉన్న భూములను అమ్మకం, బదిలీకి ఇస్తూ అనుమతిచ్చారు. దీని ద్వారా వేల కోట్ల భూములు చేతులు మారేందుకు అనుమతి వచ్చినట్లయింది. టీడీపీ నేతల భారీ ల్యాండ్ స్కామ్ కోసమే ఉత్తర్వులు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. 2012 ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి తూట్లు పొడుస్తూ జీవో జారీ చేసింది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వం కేటాయించిన భూములన్నీ ఉచితంగా ప్రైవేటు డెవలపర్లకు చేతులు మారేలా ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి గోల్డ్ మెడల్స్ అందజేశారు. గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కేంద్రంగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. दरिद्रता से या जिस संघर्ष से आगे बढ़ रहे हैं, आपसे भी अधिक ऐसे संघर्ष द्वारा पीछे रहे हैं. इसलिए पीछे मुड़कर देखो. आपका कर्तव्य है समाज को, पीछे रहने वाले लोगों को आगे लाना है. या महत्व उपलब्धि होगा. ये केवल समाज के लिए नहीं, अपने लिए देश के लिए भी ये बहुत बड़ा उपलब्धि है. ఏపీ ప్రభుత్వం మరోసారి భారీ అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా మరోసారి 2600 కోట్లు అప్పు తెచ్చింది. తాజా అప్పుతో ఏపీ అప్పు 3,55,000 కోట్లకు చేరింది. చంద్రబాబు పాలనలో ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉంది. 25 నెలల్లోనే చంద్రబాబు 3.55 లక్షల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ అప్పులు 1,97,000 కోట్లు కాగా బడ్జెట్ బయట అప్పులు 1,12,504 కోట్లకు చేరాయి. అమరావతి పేరుతో చంద్రబాబు ఇప్పటికే 47,000 కోట్లు అప్పు చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ పలు అంశాలపై చర్చించారు. చియాంగ్ సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ను వైఎస్ జగన్ ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు. మైనింగ్ పేరుతో కూటమి ప్రభుత్వం మల్లయ్య కొండను దోచేస్తోంది అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మల్లయ్య కొండలో ఖనిజ దోపిడీకి శ్రీకారం చుట్టింది అన్నారు. మల్లయ్య కొండలో మైనింగ్ చేపడితే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎర్రకొండ మైనింగ్ను కూటమి ప్రభుత్వం మేము నిలిపేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ 26 మొదలు పెడతాం. అక్కడున్న శివపేమ కానీ, సాధుకొండ కానీ, ఎర్రకొండ కానీ ఇవన్నిటికీ కూడా టెండర్లు పిలిచి ఇస్తూ ఉన్నారంటే
ఇప్పుడు 7 కొండలు ఎట్లా ఈ విధంగా ఉందో అక్కడ 3 కొండలు శివయ్య స్వామి అని చెప్పి అందరూ కూడా పిలిచే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఏ కొండను దాకినా ఏం చేసినా కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వచ్చే ఏడాది వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైతే కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్లే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారాయన. మహిళా లోకాన్ని ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నారు గుడివాడ అమర్నాథ్. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, నేను తప్పు మాట్లాడలేదు, నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నువ్వేం ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట? రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? వైఎస్ఆర్ జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ బృందం రేపు సందర్శించనుంది. 2023 ఫిబ్రవరి 15న జిందాల్ స్టీల్ కు భూమి పూజ చేశారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3500 ఎకరాల భూమితో పాటు అన్ని వసతులు కల్పించడంతో జిందాల్ యాజమాన్యం పనులు సైతం ప్రారంభించింది. ఇప్పుడు ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. జూలై 3న జిందాల్ స్టీల్ కు మళ్లీ భూమి పూజ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం జిందాల్ స్టీల్ పనులను పరిశీలించనుంది వైఎస్ఆర్సీపీ బృందం. ఈ సందర్భంగా చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలకు వివరించనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడానికి మాత్రమే చంద్రబాబు పరిమితమవుతారన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. రాయలసీమ వాసి అయినా చంద్రబాబుకు ఆ ప్రాంతం అంటే గిట్టదన్నారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ కు వైఎస్ జగన్ గతంలోనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ శిలాఫలకం వేసి క్రెడిట్ కొట్టేసే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఏ పనికైనా కూడా కేవలం శిలాఫలకాలు వేసే కార్యక్రమం మాత్రమే చేస్తాడు, కానీ పనులు మాత్రం ముందుకు సాగనివ్వడు. నిజంగా ఆయన రాయలసీమ వాసే, రాయలసీమలోనే పుట్టాడు, కానీ రాయలసీమ అంటే ఆయన గిట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల వాంఛను పూర్తి చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు ఆయన మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చుకుంది అని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ప్రజల నిధుల్ని దోచిపెడుతూ ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్ము రికవరీ చేస్తామన్నారు. తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2482 కోట్లు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. చాలా మంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు 100 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? హైదరాబాద్ లో జరిగింది రైతు ఆశీర్వాద సభ కాదు, అది రైతు వంచన సభ అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా సీఎం రేవంత్ నెరవేర్చలేదు అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను తీవ్రంగా మోసగించారు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిండు. రైతుల ఆశీర్వాద సభ. రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా? 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే గాని మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని
ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. మంత్రి పదవిపై టీడీపీ కాపు ఎమ్మెల్యే బోండా ఉమా అసంతృప్తిని వ్యక్తం చేశారు. బోండా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంత్రి పదవి రాకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు బోండా ఉమా. పార్టీలో ఎంతో కష్టపడ్డానన్నారు. 2019-2024 మధ్య ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసు అన్నారు. ఎక్కడా తగ్గకుండా పార్టీ కోసం పనిచేశానని, పార్టీలో మారిన నేతలకు టీడీపీలో మంత్రి పదవులు ఇచ్చారని అసంతృప్తిని వ్యక్తం చేశారు బోండా ఉమా. ఇచ్చూరు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సవిత ఇలా చెప్పుకుంటూ పోతే ఓ 15 మంది ఉన్నారంటూ ఆవేదనను వెళ్లగక్కారు బోండా ఉమా. 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమా మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పొచ్చు. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట లభించింది. గుడివాడలో నమోదైన కేసుపై న్యాయస్థానం స్టే విధించింది. కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించింది హైకోర్టు. గతంలో చంద్రబాబు ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని కొడాలి నానిపై కేసు నమోదు చేశారు గుడివాడ పోలీసులు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానిల విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో నాని, అశోక్ను కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటే ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్, నాని ఆయనకు సహకారం అందించినట్లుగా సిట్ గుర్తించింది. నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ పోలీసులు ఎత్తా లొంగిపోయారు. అశోక్, నాని దొరకటంతో కేసులోని చిక్కుముడులన్నీ వీడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి విచారించి పలు వివరాలను లాగింది సిట్. క్రాంతి కుమార్ మృతి ఘటనపై జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి సిపితో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో 15 రోజుల్లో నివేదిక సమర్పించాలి అని ఆదేశించింది. నిర్ణీత గడువులో నివేదిక అందించకపోతే సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా హాజరుపరచాలి అని సమన్లు జారీ చేస్తామని కమిషన్ హెచ్చరించింది. ఇటీవల సిఐ నాగరాజు వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ఈ ఘటనపై మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ పటేల్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ కు ఫిర్యాదు చేయగా దాన్ని స్వీకరించిన కమిషన్ విచారణ చేపట్టి సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరింది. సాయికృష్ణ లాకప్ డెత్ అమానవీయం అన్నారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. ఏపీలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో సాయికృష్ణ ఘటనే నిదర్శనం అన్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ అవసరమని పలువురు మేధావులు, సామాజికవేత్తలు డిమాండ్ చేశారు. మరోవైపు సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం వెనుక పెద్దల హస్తం ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో శాంతి భద్రతలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ తల్లి ఆ చంపినోడిని శిక్షించమంటలా, బూడిదివ్వండి, దిన కార్యక్రమాలు చేసుకుంటాను, నా కొడుకును చంపేశారు అన్నా కూడా ఎవరు మాట్లాడాల. టీసీ ఫుటేజ్ మాయమైపోయింది. ఈ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, బయట లేదు. ఎంత కుట్ర జరుగుతుంది? ఒక నాగరాజు వాళ్ళు ఈ కుట్ర చేయడం సాధ్యపడుతుందా? ఒక నాగరాజే చంపితే కుదురుతుందా? దీని వెనుకాల ఏదో మిస్టరీ ఉంది. దీని వెనకాల ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారు. దీని వెనుకాల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కమిషనర్ దగ్గర నుంచి డీజీపీ వరకు. జాతీయ వార్తలు చూద్దాం. వికసిత్ భారత్ 2047 రోడ్ మ్యాప్ ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని భేటీ అయ్యారు. స్వయం సమృద్ధి సంస్కరణల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో సుపరిపాలన, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలలో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు.
దేశంలో ఎన్నికల ప్రక్రియ, సమగ్ర ఓటర్ జాబితా సవరణ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎస్ఐఆర్పై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఇండియా కూటమి లేఖను రాసింది. ఈ లేఖపై ఒక స్వతంత్ర ఎంపీ సహా 23 రాజకీయ పార్టీలు సంతకాలు చేశాయి. ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న డిఎంకే, ఆప్ కూడా సంతకాలు చేయటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు యమ కింకరుల్లా తయారయ్యారు. సాక్షాత్తు హైకోర్టు ఎన్నిసార్లు మందలించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా ఖాకీల అరాచకాలు ఆగడం లేదు. ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నేతలను వేధించుకు తింటున్న ఏపీ పోలీసులు తాజాగా తెలంగాణ జర్నలిస్టు కె వెంకట్రామిరెడ్డిని సరూర్ నగర్లో అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కేవీఆర్ కుటుంబ సభ్యులకు చెప్పలేదు పోలీసులు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు, మరొక వైపు ఎమ్మెల్యేల అరాచకాలు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా అనే అనుమానం వస్తోంది అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కూటమి అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులను చూసి సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో హైదరాబాద్ అంకురం స్కై రూట్ ఏరోస్పేస్ మరో మైలు రాయిని చేరుకుంది. శ్రీహరికోటలో ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద విక్రమ్-1 రాకెట్ మొదటి దశను విజయవంతంగా అమర్చింది. ఇది తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. ప్రైవేట్గా రూపొందించిన దీనిని ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ పై అమర్చడం ఇదే తొలిసారి. చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్షలోకి తీసుకువెళ్ళడానికి దీన్ని రూపొందించారు. వెనిజువెలాలో మృతి చెందిన యూపీ నావికుడు రాకేష్ చౌహాన్ విషయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. రాకేష్ చౌహాన్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు తదితర కీలక అవయవాలు లేనట్లు తేలింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అస్సాం పోలీసుల భారీ ఆపరేషన్లో 37 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గువాహటితో అక్షయ్ బన్సోడే అనే వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉండగా పట్టుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 55 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. బన్సోడే గతంలో 3 సార్లు 20 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించాడని, 4వసారి తరలిస్తూ ఉండగా పట్టుబడ్డట్లుగా పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రగిలిపోతుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పీఓకే ప్రజలు. మేం పాకిస్తాన్లో భాగం కాదు, పాకిస్తాన్ క్విట్ పీఓకే అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో అమలు చేస్తున్న విధానాలపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమ స్వేచ్ఛను, హక్కులను పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేస్తోందని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం కూడా పీఓకే ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. స్థానిక వనరులు, భూములను స్థానికులకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించడంపైన పీఓకే ప్రజలు మండిపడుతున్నారు. ఉద్యమం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంపై పీఓకేపై కఠినంగా వ్యవహరిస్తోంది. భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఆంక్షలు, అరెస్టులు, రాకపోకలపైన నియంత్రణలు విధించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ 1800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి పుత్తడి 10 గ్రాములు 1,40,130 రూపాయలు పలికింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 1,28,450 రూపాయలకు దిగొచ్చింది. కేజీ వెండి ధర 2.44 లక్షలు పలికింది.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు జూన్ నెల పీడకల మిగిల్చింది. 25 ఏళ్లలో అత్యంత దారుణమైన నెలగా మారింది. సంస్థ షేరు విలువ 17% పడిపోవడంతో ఈ ఒక్క నెలలోనే దాదాపు 53 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయింది. 2000 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం మళ్లీ ఇప్పుడే అని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది. రేపటి నుంచి ఇంగ్లాండ్, భారత్ మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఐర్లాండ్ పై విఫలమైన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఒకరిని బెంచ్ కు పరిమితం చేసి అభిషేక్ తో కలిసి వైభవ్ ను ఓపెనింగ్ కు పంపే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఛాన్స్ వస్తే వైభవ్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.